సో ఇప్పుడు చాలామంది సర్వీసెస్ నవ్ అని సాఫ్ట్వేర్ కోర్స్ పైథాన్, జావా ఇవన్నీ కోర్సులు నేర్చుకుంటున్నారు. ఉపయోగం ఉందంటారా వాటి వల్ల ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో? ఇప్పుడు ఉండొచ్చు, బట్ 2 years డౌన్ ద లైన్ చాలా కష్టం అనమాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ హూ డజంట్ లెర్న్ హౌ టు యూ అంటే ఇప్పుడు బేసిక్గా ఏమవుతుందంటే అండి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోడ్ స్క్రాచ్ నుంచి రాస్తాడు, రైట్? బట్ ఫ్యూచర్లో అలా ఉండదన్నమాట. ప్రాంప్ట్ ఇంగ్లీష్లో నాకు ఈ యాప్ కావాలి, ఈ యాప్లో ఈ ఫీచర్స్ కావాలి అంటే ఇప్పుడు దెర్ ఇస్ అ టూల్ కాల్డ్ bolt.new. యూనో ఐ విల్ సే యూ అన్ ఎగ్జాంపుల్. ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు ముందు నోట్బుక్ LLM అని చెప్పి గూగుల్ ఒక టూల్ రిలీజ్ చేసింది. ఆ టూల్ ఏంటంటే ది స్పెండ్ ప్రాబబ్లీ ఒక $100 million అంటే ఒక 600-500 కోట్లు బిల్డ్ టీమ్ని ఖర్చు పెట్టి ఒక టూల్ రిలీజ్ చేసింది. ఆ టూల్ ఏంటంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు ఒక ఆర్టికల్ మనం ఇచ్చామనుకోండి, యూజువల్లీ ఒక ఆర్టికల్ చదవాలంటే బోరింగ్, అదే ఆర్టికల్ ఒక పాడ్కాస్ట్లా ఉందంటే వినాలి అంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఆ టూల్ ఏం చేస్తుంది, మనం ఒక ఆర్టికల్ ఇచ్చినా, ఒక కాంటెంట్ మన వైపు నుంచి ఇచ్చినా దాన్ని పాడ్కాస్ట్ రూపంలో కన్వర్ట్ చేసి మనం వినొచ్చు అనమాట, పాడ్కాస్ట్ రూపంలో. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్, ఇట్స్ వైరల్. అదే టూల్ని bolt.new అనే ఒక టూల్కి నేను వెళ్ళి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి నాకు ఇది కావాలి అని చెప్తే 15 నిమిషాల్లో ఎగ్జాక్ట్ నోట్బుక్ LLM రెప్లికా నాకు వచ్చేసింది. యా, ఇప్పుడు వాళ్ళు 500 కోట్లు పెట్టి చేశారు, నేను ₹50 పెట్టి ఒక టూల్ సబ్స్క్రిప్షన్ తీసుకొని నేను 15 నిమిషాల్లో చేశాను. జీరో కోడింగ్ ఎక్స్పీరియన్స్. నాకు పైథాన్లో 2 లైన్లు కోడ్ రాయడం కూడా రాదు. యా, ఓకే, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ అనమాట. ఇప్పుడు ఇలాంటి క్రమంలో రేపొద్దున సమ్వన్ హూ లెర్న్స్ పైథాన్ బిల్డ్స్ ఫర్ గూగుల్, వీళ్ళకు ఉపయోగం ఉంటుందా? లేదు అంటే ఇది చేస్తూ ఏఐని కూడా ఎఫెక్టివ్గా యూజ్ చేసిన వాళ్ళకి ఉపయోగం ఉంటుంది, అంటే ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయంటే ఐ థింక్ దిస్ ఈస్ ద వే టు గో. సో ప్రతి ఒక్క బీటెక్ చదివే స్టూడెంట్, డిగ్రీ చదివే స్టూడెంట్ ఏఐని ఖచ్చితంగా నేర్చుకోవాలా? ఇప్పుడు మేమే చాలా కాలేజెస్కి వాళ్ళ స్టూడెంట్స్ కంటే కాలేజెస్ వచ్చి మా దగ్గర సర్వీసెస్ తీసుకోండి అనమాట. మా స్టూడెంట్స్కి వీక్లీ ఇన్ని అవర్స్ మీరు ఏఐ టీచ్ చేయాలని చెప్పి. యుల్ నాట్ ట్రస్ట్ మీ, అట్లీస్ట్ ఒక 100 కాలేజెస్ అప్రోచ్ అయ్యి ఉంటాయి, ఒక్కటి కూడా ఆంధ్ర తెలంగాణ వాళ్ళు లేదు. నేను ఫేమస్సే కొద్దిగా ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో, మొత్తం కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వీళ్ళ నుంచి వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో అవేర్నెస్ లేదా ఏఐ గురించి? ఐ డోంట్ నో, మేబీ ఐఎమ్ నాట్ షూర్. స్లోలీ ఇట్ విల్ బి అడాప్టెడ్. సో స్లోగా, బట్ కర్ణాటకలో పీపుల్ వర్ కమింగ్. మాకు వచ్చే కాలేజెస్లో 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ కర్ణాటక. సో ఏఐ వచ్చి 2 years అయింది, వచ్చిన వెంటనే ఇట్ విల్ టేక్ ఓవర్ అనుకున్నాము, బట్ స్టిల్ వీఆర్ నాట్ అంత యూజ్ చేయట్లేదు అండ్ అవేర్నెస్ కూడా లేదు. ఎప్పటికి అవేర్నెస్ వస్తుంది అండ్ ఏఐ మొత్తం ప్రపంచాన్ని రూల్ చేసే రోజు ఎన్ని రోజుల్లో ఉంది? ఇప్పుడు అవుతుంది సైలెంట్ వార్ అండి. 25% ఆఫ్ ద కోడ్ ఆన్ గూగుల్ ఏఐ రాస్తుంది ఇప్పుడు. అంటే 25% ఆఫ్ ద ఒక కంపెనీ కోడ్ ఏఐ రాస్తుంది అంటే 25% ఇంజనీర్స్ అవసరం లేదు గూగుల్కి. బట్ బ్యాక్లాష్ రాకూడదు, 25